యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినములలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మరి మన దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడు. అదే మాదిరి ఏంటంటే మరి ఇక్కడ మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలో అవతరించినప్పుడు కూడా తన పరిచర్య చేసే దినములలో మరి అద్భుతాలు చేసినట్టు మనకు తెలుసు. మరి రోగులను స్వస్థపరిచున్నాడు, ఆహారం అనుగ్రహించున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులకు మరి అనుగ్రహించి వారు తిన్న తర్వాత 12 గంపలు కూడా వారు ఎత్తినట్టు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, నూతన నిబంధనలో చదువుతూ ఉంటాం. అదే మాదిరి ఆయన పరిచర్యలో ఇంకొకటి ఏంటంటే ఉపమానములు అనేది లేనిది ఎప్పుడూ బోధించలేదు. ప్రతిదానికి సులువుగా, అంటే ఒక పండితుడి నుంచి పామరుని వరకు, ఒక చదువుకున్నవారు చదువు లేని వారికి కూడా అర్థమయ్యే రీతిగా మరి తన యొక్క సువార్త పరిచర్య చేసినట్లు మరి మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనము చూస్తే 34, 35 వచనంలో గమనిస్తే అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అనేకమైన ఉపమానాలు చెప్పినట్టు మనము గమనించవచ్చు, పారబుల్స్. మరి ఇక్కడ ఏమంటారంటే మరి ఆ ఉపమానాలు చెప్పిన తర్వాత ఇక్కడ 34వ అధ్యాయ వచనంలో మనం చూస్తే మాథ్యూ చాప్టర్ 13 చాప్టర్ 34 వర్స్లో ఉంటాడు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయూ బోధించలేదు అన్నాడు. ఉపమానము లేక వారికి ఏదియూ బోధించలేదు. ఉపమానము మరి పారబుల్ అనేది లేకుండా ఏది బోధించలేదని ఇక్కడ స్పష్టముగా పరిశుద్ధుడైన మత్తయి మనకు ఈ యొక్క సువార్తలో తెలియపరుచున్నాడు. ఉపమానము అంటే తేలికగా అర్థమైనట్టు, అక్కడున్న సందర్భాన్ని బట్టి మాట్లాడడం, అక్కడున్న జన సమూహమును బట్టి మాట్లాడడం. అదే మాదిరి ఏంటంటే అక్కడ ఒక శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు అడిగిన ఒక ప్రశ్న అన్నట్టు ఇక్కడ చూస్తూ ఉంటే, ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మరి మత్తయి లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక ప్రశ్న అడుగుతారన్నట్టు. దానికి తగినట్టు సమాధానం చెప్పడం అనేది అది ఆయనకే, మరి దేవాది దేవుడు కాబట్టి ఆ సమాధానం సరిపోయేటట్టు అక్కడ చెప్పినట్టు కూడా మనము గమనించవచ్చు. ఇక్కడ ఎవరు అడిగినరు ఈ ప్రశ్న? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగండి. ఇక్కడ ఇంకొక విషయం చూస్తూ ఉంటే అతడు ఏంటంటే తాను నీతి పడినట్టు కనపరుచుకోరి తన తెలివిని ప్రదర్శించడానికి చూస్తుంది. కానీ దానికి ఎట్లా సరి అయిన సూటబుల్ సమాధానం యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా ఎంత చక్కగా అక్కడ చెప్పిండో మనము గమనించవచ్చు. మన అనుదిన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటే మనకు కూడా చాలామంది ప్రశ్నలు అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళు అవతల వాళ్ళు జ్ఞానులై ఉండవచ్చు, బాగా చదువుకున్న వారై ఉండవచ్చును, ఇంకా చదువు లేని వారు ఉండవచ్చును. ఏ రకమైన మనిషి అయినా కూడా మనకు తటస్థించినప్పుడు, మనకు ఎదురైనప్పుడు, వాళ్ళు మనకు ప్రశ్న అడిగినప్పుడు సరి అయిన రీతిగా సమాధానము చెప్పాలంటే దేవుని యొక్క జ్ఞానము అనేది మనకు అవసరం. దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానం అనేది అవసరం. లోక జ్ఞానము వేరే, మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మరి ఒక పరలోక సంబంధమైన జ్ఞానము అనేది వేరే.
ఈ లోక జ్ఞానులు ఏమైరి అని ఒక కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఈ లోక జ్ఞానం ఏ పాటిది? చాలామంది సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు, మరి బాగా జ్ఞానవంతులు ఈ లోకంలో ఇంతవరకు చాలామంది పుట్టి ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోయినారు? కొంత మట్టుకు వాళ్ళు చెప్పిన బోధలు కొంత మట్టుకు ఉండవచ్చును. ఎప్పుడో ఒకసారి ఉదాహరణకో దేనికో ప్రోవబ్రీతిగానో మాట్లాడడానికి పనికిస్తుంది అంతే. ఆ జ్ఞానం అనేది అంతవరకే. ఇప్పుడు మన దేశంలో అబ్దుల్ కలాం మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మిజైల్స్ కనిపెట్టిండు. ఎంతవరకు అది ఆయన జ్ఞానం ఎంతవరకు పనికిచ్చింది? ఈ లోకం వరకే. మరి ఒక పరలోక సంబంధమైన జ్ఞానం అనేది అది శాశ్వతమైనదై ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఈ పరలోక సంబంధమైన జ్ఞానము కలిగి ఉంటే మనం ఎవరినైనా కూడా ఎదుర్కోవచ్చు. ఆ జ్ఞానం అనేది అంటే సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలై ఉన్నాయని కొలస్సీలకు రాసిన పత్రికలు చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంటున్నారు. ఆ భయము అనేది ఏంటంటే ఆ జ్ఞానము అనేది సంపాదించుకోవడానికి వీలవుతుంది. ఆ జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము సంపాదించుకోవడానికి అందుకే మరి దేవుని సేవకులు ఏమంటారంటే, మరి పాస్టర్ సందీప్ గారు కూడా పదే అదే చెప్తూ ఉంటారు, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని బిడ్డలతో ఉండండి, సహవాసమునకు అంటుకట్టబడండి, సహవాసానికి రావాలి అని పదే చెప్తూ ఉంటారు. ఎందుకంటే మరి ఈ లోకంను ఏ రీతిగా ఎదుర్కోగలుగుతాం మనం? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి ఆయన మరి ఆ యొక్క యవ్వన మరి చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని దయయందును దేవుని మనుషుల దయయందును ఎదిగాను అని అంటాడు. ఆయన ఆ యొక్క 30 సంవత్సరంలో మరి ఆయన జ్ఞానమును సంపాదించుకునవచ్చు. 30 ఆయన పరిచర్య చేసిన దినంలో ఓన్లీ 3.5 ఏండ్లే ఆయన పరిచర్య చేసినాడు. మరి ఆ దేవుని దగ్గర మరి ఆ యొక్క జ్ఞానం అనేది ఒక మానవుడు కాబట్టి మానవరీతిగా గుర్తిండు కాబట్టి మరి ఆ జ్ఞానంను మరి దేవుని దగ్గర సంపాదించుకుని లోకంను ఎదుర్కొని ఉన్నాడు. సో ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఏందాడు, అందుకే దేవుని వాక్యము చదువుతుండాలి, దేవుని బిడలతోనే ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉంటే మనం, ఎందుకంటే మన 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 జ్ఞానం అనేది, మన శరీరం అనేది కొంత మట్టుకే సహకరిస్తుంది. అందుకే మనము బలహీనులమని ఆయన పరిశుద్ధాత్మ అనే శక్తిని మనకు అనుగ్రహించున్నాడు. తద్వారానే మనము మరి శిష్యులు కూడా ఆ పరిశుద్ధాత్మను లేనప్పుడు ఏ రీతిగా ప్రవర్తించిండ్రో, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడిన తర్వాత ఏ రీతిగా వాళ్ళు అద్భుత కార్యాలు చేస్తున్నారో, వారి విశ్వాసము కొద్దిగా కొదువగా ఉన్నట్టు మనము ఆ యొక్క పెంతెకోస్తు దినము కంటే ముందు ఇక్కడ ఒక చీల్చివేయవచ్చు. మన మరి శిష్యులను ఉదాహరణగా తీసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత రాకముందు వారి పరిస్థితి ఏముండే? వారు కనులారా ఆయనను చూస్తున్నారు, ఆ కార్యములు చూస్తున్నారు, చనిపోయిన వారిని లేపుట కానీ అద్భుత కార్యములు చేసిన ఆయన రొట్టెలు మరి 5 రొట్టెలు 2 చేపలు ఆ 5,000 మంది పురుషులకు కూడా ధారాళముగా విస్తారముగా ఇచ్చినప్పుడు కూడా వారు ఆయన పరలోకం నుంచి వచ్చిన ఆ యొక్క ప్రార్థన పూర్వకంగా వచ్చిన ఆహారం వారు తిన్నప్పుడు, పంచినప్పుడు ఇవన్నీ కనులారా చూస్తున్నారు. కానీ అప్పుడు కూడా వాళ్ళు అంత విశ్వాసము కొంత మట్టుకే ఉండే. ఎప్పుడైతే వారికి ఆ పరిశుద్ధ ఆత్మ అనేది వారి మీదికి వచ్చి ఉన్నదో, పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ యొక్క పెంతెకోస్తు దినమున కుమ్మరింపబడ్డదో, మరి ఆ యొక్క పేతురు విషయంలో చూడవచ్చు. పరిశుద్ధాత్మ లేనప్పుడు 3 సార్లు బొంకిండు, ఆయన ఎవరో నేను ఎరుగనన్నాడు. 3.5 సంవత్సరంలో ఆయనతో తిరిగి అన్ని కనులార చూసి చెవులార విని ఆయన యొక్క స్పర్శను తాకి ఉన్న కూడా నేను ఎరుగను అని 3 మార్లు పేతురు. ఎప్పుడైతే ఆ యొక్క పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడ్డదో, ఆ యొక్క అధ్యాయంలోనే 3,000 మందికి మరి ఒక మెసేజ్ అని ఇస్తే, ఒక ప్రసంగం ఇస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. అది పవర్ అన్న ఆ పరిశుద్ధాత్మ యొక్క. ఆ రకంగా మనకు ఒక సహాయకుడుగా సంచకరువుగా సత్యస్వరూపి అయిన సంచకరువుగా మరి మనకు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాడు. ఆయన ద్వారానే ఈ జ్ఞానమును సంపాదించుకోగలము, ఆయన ద్వారానే మనం ఈ లోకమును మనం ఎదుర్కోగలము.
కాబట్టి ఏంటంటే ఆయన ఉపమానము లేకుండా ఏది బోధించలేదని చాలా స్పష్టంగా ఉన్నది. అలాంటి ఉపమానమే మరి లూకా సువార్తలో మంచి సమరయుని యొక్క ఉపమానము చెప్పినట్టు మనం చూద్దాం. ఇలా అందులో చాలా ఎన్నో విషయాలు మనము దాన్ని ధ్యానించవచ్చు. అది ఉంటే మరి ఒక 5 వచనాలు ఉండొచ్చు, కానీ 5 వచనాలే మరి అది 5 రోజులు కూడా ఐదు దినాలు కూడా మనము దాన్ని మెడిటేట్ చేయవచ్చు. అంత లోతుగా ఆ యొక్క ఉపమానంలో మనము మరి ఎన్నో విషయాలు మనము చూడవచ్చును. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మంచి సమరయుని ఈ యొక్క లూకా సువార్తలోనే మంచి సమరయుని యొక్క ఉపమానము వ్రాయబడి ఉన్నది. అదే రకంగా ఏంటంటే ఇక సమరయులు అనేది యూదులచే ద్వేషింపబడతారు, వాళ్ళను తునీకరిస్తారు, వాళ్ళ దగ్గరకు కూడా వారు యూదులు. కానీ ఇక్కడ ఏంటంటే అయితే మరి యూదుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయులతోనే పోల్చుకొని ఉన్నాడు. ఏదైతే యూదులు తృణీకరించిండ్రో, ఏదైతే యూదులు ద్వేషింపబడిన సమరయుడుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు పోల్చుకున్నట్టు మనము చూడవచ్చును. మరి అదే రీతిగా ఏంటంటే మరి ఆ దొంగలతో కొట్టబడిన యూదునికి సమరయుడు సహాయం చేసి, ఎందుకు ఆయన యూదుడు అంటే ఆయన యెరూషలేము నుంచి ప్రయాణమై వచ్చున్నాడు కాబట్టి అతడు యూదుడు అని మనము తీసుకోవచ్చును. మరి ఈ రకంగా చూస్తే ధర్మశాస్త్రంలో ఒక యాజకుడు కానీ లేవీలు కానీ మరి ఆ యొక్క యెరూషలేము నుంచి వచ్చిన ఆ యొక్క ప్రయాణికుని రక్షించలేకపోయినారు. కానీ ఏంటంటే మరి మన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మరి ఈ కృపను బట్టి ఆ సమరయుడు రక్షింపబడి, ఆ సమరయుడు ఎవరు, ఆ యొక్క కొట్టబడిన వాడు ఎవరు అంటే, ఆ ప్రయాణికుడు ఎవరంటే నీవు నేనే ఉన్నాం. మనకి ఒక ధర్మశాస్త్రం లేదు, మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన అన్ని జనాంగము చెందిన వారమైన మనం ఆ యొక్క ప్రయాణికుల వలె మనము ఈ లోకంలో ఉన్నాం. మరి ఆ కొట్టబడిన తర్వాత ఏంటంటే మనకు యేసుక్రీస్తు యొక్క కృప ద్వారానే మనము రక్షింపబడి ఉన్నాము అన్నట్టు. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనము చూడగలుగుతాం. మరి ఈ యొక్క యెరూషలేము నుండి యెరికోకు మరి ఈ యొక్క ప్రయాణికుడు అనేది మరి వచ్చినప్పుడు, యెరూషలేము నుండి యెరికో పట్టణంకి వచ్చినప్పుడు మరి ఏ రకంగా ఏంటంటే ప్రతి మానవుడు ఒక ప్రయాణము చేయవలసిందే, ప్రయాణికులమై ఉన్నాం. ఏ రకంగా అంటే 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, ఇవన్నీ రెఫరెన్సులు రాసుకొని ఇంటి దగ్గర వెళ్ళి చూడండి. రెఫరెన్సులు చదివిస్తూ ఉంటే ఏమైందంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటే చదువుకోవచ్చు, చదివిస్తే ఏమైందంటే టైం ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో మనకు వచ్చిన టైంలోనే అది స్పెసిఫిక్ టైంలో ముగించుకుంటే ఏదైతే మనం అర్థం చేసుకోవాలనో, ఏదైతే మనము కంటెంట్ తీసుకోవాలనో అది తీసుకొని ఆ అర్థమును చేసుకొని మన జీవితంలో అది దాని ప్రకారం ప్రవర్తిస్తే అది మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఏదైనా 1 పేతురు 2వ అధ్యాయం 11లో, హెబ్రీయులకు రాసిన 13లో ప్రతి మానవుడు ప్రతి మనుష్యుడు ఒక ప్రయాణికుడైన మనం యాత్రికులమై ఉన్నాం, ప్రయాణికులమై ఉన్నాం. ఇక్కడ మనం కొంతకాలం ఈ లోకంలో మనము ప్రయాణించడానికి వచ్చి ఉన్నాం అంతే. ఇది శాశ్వతమైనది కాదు, ఈ లోకమే శాశ్వతమైనది. అది చాలామంది ఏంటంటే ఎన్నో రకాలుగా కొంతమంది వాళ్ళను పేరు పెట్టడం అని రాజకీయ నాయకులని, కొంచెం ధనవంతులు కానీ ఎన్నో అన్యాయాలు చేసి అక్రమాలు చేసి వాళ్ళ మరి వారి యొక్క మనుమలకు ముని మనుమలకు అందరికి వచ్చేటట్టు సంపాదించుకొని పోతారు. వాళ్ళకి తెలియదు ఈ లోకంలో మనం యాత్రికులము అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఉపమానంలో ఈ యొక్క ప్రయాణికుడు అనేది, ఈ మనుష్యుడు అనేది యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణమవుతున్నాడు. సో కాబట్టి ప్రతి మానవుడు ఏదో ఒక పట్టణంకు పట్టణం పోవాలి, వస్తూ ఉండాలి. ఇక్కడ చూస్తూ ఉంటే మనం ఏంటంటే మరి యెరికో అనేది, ఈ యెరికోకు యెరూషలేముకున్న డిఫరెన్స్ ఏంది? యెరూషలేము చాలా చాలా పోలికలు మనము డిఫరెన్స్ చేయవచ్చు. యెరూషలేము నుంచి యెరికో పట్టణంకి వస్తున్నాడంటే చాలా దౌర్భాగ్యమైన విషయం. ఒకసారి నీవు రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలతో ఉండి బలలో పాల్గొని మరి అన్ని విషయాలు ఆత్మీయ రీతికి ఎదుగుతున్న సమయంలో
తిరిగి నువ్వు ఎరికో పట్టణంనకు, లోకమని ఎరికో పట్టణంకు వెళితే ఎన్ని నష్టాలు ఉంటాయో ఇప్పుడు మనము చూద్దామన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఎరికో అనేది, మరి ఇక్కడ యెరూషలేము అనేది ఎత్తైన స్థలము. ఇది యెరూషలేము ఏంది? ఎత్తైన స్థలం. చాలాసార్లు చెప్తుంటా, భూమికి సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది యెరూషలేము. ఆ ఎత్తులో ఉంటుంది కాబట్టి అందరికీ అదే కావాలి. మన ముస్లిం సహోదరులకు అదే కావాలి, క్రిస్టియన్స్కి అదే కావాలి, విశ్వాసులకు అదే కావాలి, అందరికీ యెరూషలేము పట్టణం కావాలి. అందుకే దాని గురించే ఎప్పుడు రక్తపాతము జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా ప్రతి ఒక్కరి కన్ను దాని మీద యెరూషలేము చిన్నగా ఉంటుంది, భూమికి నట్ట నడుమ ఉంటుంది. దాని దృష్టి అందరికీ, దాని మీద ఫోకస్ అంతా యెరూషలేము మీదనే. అదే కావాలి అందరికీ. దాని గురించే ముస్లిమ్స్ మరి యొక్క యూదులు అనేది ఎప్పుడు ఫైటింగ్ అయితేనే ఉంటుంది. ఆ యొక్క చుట్టూ ఉన్న 14 దేశంలో, అరబ్ దేశాలు కూడా అదే కావాలంటారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెరికో అనేది మరి యెరూషలేము అనేది ఎత్తైన పర్వత ప్రదేశము అది ఉన్నది. ఈ యెరికో అనేది ఏంటంటే దిగుడు ప్రాంతం, ఇది లోయ అయి ఉన్నట్టు మనము చూస్తూ ఉంటాం. ప్రతి మనుష్యుడు ఏంటంటే, ప్రతి మానవుడు ఆత్మీయంగా ఎక్కవలసి ఉన్నది. ఇది ఏంటంటే మరి యెరికో అనేది, యెరికో పట్టణం, జెరికో అనేది దిగుడు ప్రాంతమై ఉన్నది. యెరూషలేము నుండి ఏంటంటే జీవ జలము ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ జీవ జలము ప్రవహిస్తుంటుంది. ఏ రకంగా అంటే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి అంటే, అక్కడ జీవ జలములు అక్కడ ప్రవర్తిస్తుంటాయి. కొద్ది కొద్దిగా అవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మరి ఆ యొక్క బస్ స్టాండ్లో, ఇమ్లిబన్ బస్ స్టాండ్లో, మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో నీళ్ళన్నీ వచ్చేసినాయి. కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతుంటారు, పెరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా యెరూషలేము అనేది జీవ జలములు అనేది వస్తూ ఉంటాయి. కొద్దిగా పెరుగుతూ ఉన్నట్టు మనము ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యెరికో జలములు ఏంటంటే ఇది ఏంటంటే చేదు అయిన మరి నీళ్లు ఉన్నట్టు. రాజుల గ్రంథము 2వ అధ్యాయం, 1 రాజులు 2:19 మనము చూడగలుగుతాం. చేదు జలము అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ చేదు జలమును బట్టి ఏంటంటే ఈ భూమి నిస్సారమైనది, సారవంతమైనది కాదు, ఏ విధమైన పంట ఉన్నది, ఇది శపితమైనట్టు కూడా మనము చూడవచ్చును. అదే రీతిగా ఏంటంటే యెరూషలేములో మరి నీతికి రాజు అయిన నియమించబడిన నిరీక్షణాపురమైనది. ఇది నిరీక్షణ అనేది ఉన్నది. మెస్సయ్య వస్తాడు అని ఒక నిరీక్షణ అక్కడ యెరూషలేము వాసులకు ఉన్నట్టు మనము చూడగలుగుతాం. జకర్యా గ్రంథము 9:9 మనము చూడవచ్చు, నీతికి రాజు అక్కడి నుంచి వచ్చి ఉన్నాడు. మరి ఆ రకంగానే అంటే ఇది ఏంటంటే యెరికో అనేది ఏంటంటే నిరాశపురము అయి ఉన్నది. ఇది నిరాశ అనేది ఉంటుంది. అక్కడ ఆశ అనేది ఉండదు. వాళ్ళకి ఎక్కడ ప్రయాణమైతామో వాళ్ళకు తెలియదు. వాళ్ళ యొక్క గమ్యస్థానము అయితే తెలియదు. మరి యెరూషలేములో ఉన్న వారికి ఏంటంటే ఒక నిరీక్షణ అనేది ఉన్నది. ఈ లోకము విడిచిన తర్వాత నీకు నాకు కూడా మరి యెరూషలేము అనే సియోను పట్టణంలో, సియోన్లో నేను ఆయనతో ఉంటుందను అని ఆ యువరాజును చూస్తానండి. పదరే ప్రియులారా అని పాట పాడుకుంటూ ఉంటాం మనము. ఆ యువరాజును చూసుకోవడానికి, మరి ఆ నిత్యత్వంలో ఉండడానికి, ఆ పరలోక రాజ్యం గురించి ఇది ప్రయాసపడుతుంటాము. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటాము, ఉపవాస ప్రార్థన చేస్తుంటాము. మరి దేవుని సన్నిధికి వచ్చి ఈ రీతిగా మనము సిద్ధపాటు కలుగుతూ ఉంటాం. మనం ఈ యెరూషలేము కొరకు చూసేవాళ్ళు. యెరికో పట్టణం వారికి లోకమంతా యెరికో పట్టణం లాగా, లోకము, శరీరము, ఇవన్నీ ఏంటంటే యెరికో పట్టణంకు సాదృశ్యం అయినట్టు మనము చూడగలుగుతూ ఉంటాం. మరి యెరూషలేము అనేది ఏంటంటే పోవు మార్గము, జీవ మార్గమై ఉన్నది. మరి ఈ యొక్క యెరికోది ఏంటంటే మరణ మార్గమై ఉన్నట్టు మనము చూడవచ్చును. సో కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము, అది నేను చెప్పిన కదమ్మా, అదే చెప్పిన. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14వ వచనం చూస్తూ ఉంటే ఈ మార్గం అనేది ఏంటంటే, యెరూషలేము అనేది ఏంటంటే విశాల మరి ఈ యొక్క ఇరుకు మార్గం అయి ఉన్నది. విశాలమైనది ఇంకొక అర్థం. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటంటే 2 మార్గాలు ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు తన బోధలో మనము చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం.
ఇక్కడ పటము చూడవచ్చు మనం. ఇక్కడ ఇది విశాలమైన మార్గం, ఇక్కడ అందరు వెళ్తూ ఉన్నారు. ఇరుకు మార్గం ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. 2 మార్గాలు విన్నది. సో కాబట్టి ఏంటంటే విశాల మార్గంలో ఏంటంటే తండోపతండలుగా వెళ్తూ ఉన్నారు. ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు. ఒక సంతలాగా, సంత వరకు ఎప్పుడైనా అంగడి జరిగితే మీరు చూసి ఉండవచ్చు, ఏదైనా జాతరలాగా చూస్తూ ఉండొచ్చు. మరి ఇక్కడ మన యొక్క తీర్థయాత్రలు అనేది ఉన్నాయి. ఇక్కడ మన యాదగిరిగుట్ట కానీ తిరుపతి కానీ జనాలు ఎన్ని ట్రైన్స్ వేసినా కూడా ఫుల్ రష్ ఉంటుంది అక్కడ, తండోపతండలుగా అక్కడ. కానీ ఇరుకు మార్గం, కొంతమంది అక్కడ బోధకుడు బోధిస్తున్నాడు, కొంతమంది అక్కడ ఉన్నారు. సో ఈ రకంగా ఏంటంటే మరి ఇరుకు మార్గం అనేది, యెరూషలేము అనేది ఇరుకు మార్గము, అది నిత్య మార్గమైనది, అది శాశ్వతమైనది. అక్కడ మనకు మరి దేవుని రాజ్యమై ఉన్నది. ఈ యొక్క విశాలమైనది ఏంటంటే ఇక్కడ శరీరేచ్ఛలు ఉంటుంది. ఏదంటే అది మనము మరి ఎంతంటే అంత ఎంజాయ్ చేయొచ్చు కొంతకాలం బట్టికే. మరి దేవుని సన్నిధికి రాకుండా శరీరేచ్ఛలు అనేది మనకు ఈ యొక్క మరి ఇరుకు మార్గమునకు వెళ్ళాలంటే కొంచెం సమస్యలు అనేది ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనము చూస్తే ఏంటంటే, మీరు వెళ్ళు దేశము కొండలు లోయలు గల దేశము అయి ఉంటుంది అంటాడు. ఎడారి సెలయేరులో మొట్టమొదటి జనవరి 1 రోజు ఉంటుంది ఈ వాక్యం. అంటే మనము దినము మన యొక్క సంవత్సరం ప్రారంభించుకునే ముందే అదే వాగ్దానం ఉంటుంది అందులో. అంటే కష్టాలు, కొండలు, లోయలు 2 ఉంటాయి. కొండలు అంటే దేవుని సన్నిధి, సంతోషము, సమాధానం. ఎందుకంటే దేవునికి దగ్గర వెళ్ళిపోతూ ఉంటాం, ఈ లోకంతో సంబంధం ఉండదు. కొండలు లోయలు గల దేశమైనది. నీ దేవుడైన యెహోవా కను దృష్టి సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఉంటుందని అక్కడ ఉంటుంది అన్నట్టు. అక్కడ వర్షము బాగా కురుసును అని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఇరుకు మార్గం అనేది కొండలు లోయలు గల దేశమై ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క శరీరేచ్ఛలు ఇవన్నిటిని మనము ఇది చేసుకొని మరి ఇక్కడ చాలామంది వెళ్తూ ఉన్నారు, మరి అక్కడ కొద్దిమంది వెళ్తున్నట్టు మనము చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే ఈ ఇరుకు మార్గంని ఏ రకంగా అంటే కొంచెం కఠినంగానే ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఈ ఇరుకు మార్గం వెళ్ళాలంటే ఏ రకంగా ఉంటుంది, ఇరుకు ఎందుకు ఉంటుందో ఇక్కడ చూద్దామా. 9వ అధ్యాయం 23వ వచనం. మరియు అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోండి. అంటే డినై హిమ్సెల్ఫ్ అన్నట్టు ఇంగ్లీష్లో ఉంటుంది. తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఐఎమ్ నథింగ్ అన్నట్టు. నేను ఏమీ లేదు. ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి. అందుకే ఇరుకు మార్గంలో ఆ సమస్య అనేది ఉంటుంది. ప్రతిదినము సిలువ ఎత్తుకోవాలి, ప్రతిదినము అవమానము అనేది ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ప్రొద్దున లేచి ప్రార్థన చేయాలంటే మనకెంతో భారముగా అనిపిస్తుంది, వాక్యం చదువుకోవాలంటే భారం అనిపిస్తూ ఉంటుంది. ఇది సిలువనే. ఇవి చిన్న చిన్న సిలువలే, కానీ పెద్ద సిలువలు ఏంటంటే నువ్వు ఏ తప్పిదం చేయకున్నా కూడా మరి వేల వాళ్ళు నీ మీద అపనిందలు వేస్తూ ఉంటారు. అది పెద్ద సిలువలు అయితే. నేను ఏమనలేదు అయినా కూడా వాళ్ళు నా మీద లేనిపోని అపనిందలు వేసిరంటారు. నువ్వు తప్పు చెయ్యనప్పుడే నీవు సహిస్తే అది నీకు హితము అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతి దినము అంటున్నాడు. ఇక్కడ ప్రతి దినము నీకు ఒక్కొక్కరికి ఒక సిలువ అనేది ఇస్తాడు. ఒక భార్యకు భర్త సమస్య ఉన్నాడు అనుకో, అది ఒక సిలువ. ఒక భర్తకు ఒక భార్య ప్రాబ్లం ఉన్నదని అంటే కొంచెం సహకరించడం లేదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదంటే అది ఒక సిలువ. అది ఆ సిలువను నీవు ఏ రీతిగా స్వీకరిస్తున్నావు అనేది, ఏ రీతిగా యాక్సెప్ట్ చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే పర్వాలేదు. ఉదాహరణకు చెప్తున్నాను, అది వేరేగా అర్థం చేసుకోకూడదు, కానీ ఉదాహరణకు చెప్తున్నా. లేకుంటే పిల్లలతోనే ఒక సిలువ అనేది నీకు ఉంటుంది అంతే. లేకుంటే ఇంకేదైనా సమస్య, ఇరుగు పొరుగు వారితోని ఒక సమస్య అనేది ఉంటుంది, ఒక సిలువ అనేది ఉంటుంది. మరి పరిశుద్ధ పౌలుకు కూడా ఒక సిలువ అనేది, ఒక ముళ్ళు అనేది ఆయనకు ఉన్నది. అది అందులో రాయబడలేదు, కానీ ఒక ముళ్ళు అనేది ఉంచిండు. ఆ ముళ్ళును బట్టి ఆయన స్తోత్రం చెల్లించున్నాడు.
సాతాను ఒక ముళ్ళు ఉంచెను అంటాడు అక్కడ. సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే మనకు ప్రతి దినం ఒక సిలువ అనేది ఉంటే, ఆ సిలువ లేకపోతే మనకు ఏంటంటే ఆ యొక్క క్రౌన్ అనేది, ఈ యొక్క క్రాస్ అనేది నీకు లేకపోతే నీకు క్రౌన్ అనేది నీకు రాదు. ఆ క్రాస్ అనేది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఏ రకంగా ఉంటానని అది మరి యాత్రికుని ప్రయాణంలో మనము చూడవచ్చు. ఆ భారము అనేది ఉన్నది, అది భారము తీసేస్తుంది. కానీ ఈ సిలువ అనేది నీకు చివరి వరకు ఉండాలి. ఆ దేవుడు ప్రతిదాన్ని, ఎందుకంటే దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. మరి థర్స్డే రోజు బ్రదర్ జ్ఞాపకం, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అంటాడు. నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. ఆయనకు మరుగైనది ఏమున్నది? అక్కడ నతానేలు అక్కడ ఉంటాడు. నేను ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసినా అంటాడు. నీకెట్లా తెలుసు అంటాడు. ఇంతకంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు అంటాడు. సో ఆయనకు మరుగైనది ఏం లేదు. హృదయ రహస్యాలను ఎరిగిన వాడు అంటాడు. హృదయాల్లో ఏముంటుంది, రేపు ఏమి జరుగునో ఆయనకు తెలుసు అంట. ఆ సత్యమును మనము గ్రహిస్తే మనకు ఏ సిల్న కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. రేపు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. సో ఎందుకు మనము చింతించాలి? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, దేనికి చింతించేవి. కానీ మనకే ప్రతి ఒక్కరికి చింతలన్నీ ఉంటాయి. పిచ్చుకలు పైన పిచ్చుకలు రెండు మాట్లాడుకుంటాయంట. అరే ఏంటి ఈ ప్రజలంతా వారు హడావిడిగా పొద్దున 8 o'clock లేకుండా 8:30, 9 o'clock ఒకవేళ బయటకు వస్తే ఎంత హడావిడిగా డ్యూటీకి పోతుంటారు. పోవద్దని కాదు, కానీ ఎవరు ఎంత బిజీగా ఉంటాయి, రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి, జామ్ అయిపోతాయి, లేకుంటే ఓవర్టేక్ చేయాలని, లేకుంటే సిగ్నల్ ఉంటే పోవడమని ఎంత పరిగెడుతుంటాయి. ఆ రెండు పిచ్చుకలు పైన మాట్లాడే ఈ మానవులకు నీలాగా నాలాగా ఆ పరమ తండ్రి లేడా అని ప్రశ్నించుకుంటాయంట. సో ఆ రకంగా ఏంటంటే మనకు ఏదైనా సిలువ మనకి ఇస్తే, ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు మనకు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే ఇదే ఉండాలి. దానికి ఏమైనా రెమెడీస్ ఉంటే దేవుణ్ణి అడిగి దాని ప్రకారము సొల్యూషన్ చేసుకోవాలి. లేకపోతే ఇది ఇలాగే ఉంటే దేవుని చిత్తం అయితే ఉండునుగాక అన్నట్టు మనము యాక్సెప్ట్ చేసుకొని మనం అంగీకరిస్తే మంచిదై ఉన్నది. సో కాబట్టి ఏంటంటే మరి అనేకమైన మరి ఈ యొక్క ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు హింసలు, నిందలు, శ్రమలు అనేక రీతిలుగా మనకు వస్తూ ఉంటాయి. అందుకే భక్తుడైన సొలొమోను ఏమన్నాడంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనంలో, అదే రీతిగా 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడినాను, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని. ఇది మన సొంత సిల్వ అయితే, మన సొంత జ్ఞానమును బట్టే దేవుడు ఒకవేళ విధిస్తే, దేవుడు ఒకవేళ ఇచ్చేస్తే, దేవుడు ఆ మార్గము చూపెడితే అది నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఉద్యోగం కొరకు నీవు ప్రార్థించున్నావు, నీ సొంత జ్ఞానంతో అందులో పోయి జాయిన్ అయిపోయినావు అనుకోండి. అక్కడ ఒకవేళ దేవుని సన్నిధికి రాకుండా ఏదన్నా ఆటంకపరిస్తే, మరి అది ఏంటంటే నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావు. దేవుని చిత్త ప్రకారం చేస్తే నీకు అటువంటి ఆటంకం రాదు. ఏదైనా కూడా నీకు అది దేవుడు పర్మిషన్ చేస్తుంది కాబట్టి మంచి ఉద్యోగం అనేది దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా ఆ ఉద్యోగం నీకు ఒకవేళ వస్తే నీకు ఏ విధమైన ఆటంకం ఉన్నది. మన జ్ఞానమును బట్టి ఎన్నోసార్లు మనము పడిపోతూ ఉంటాం. సో కాబట్టి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడతాడు. జ్ఞాని అయిన సొలొమోను మరి సామెతల్లో చాలాసార్లు ఇది చాలా చక్కగా ఉంటుంది ఆ మార్గం. మన డిసిషన్ చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ అది దేవుని సన్నిధిలో ప్రార్థించి మన డిసిషన్ అనేది తీసుకుంటే ఎంతగానో ఆశీర్వాదం ఉంటుంది. లేకుంటే చాలా చిక్కుల్లో పడిపోతావు. నా ఆత్మీయ జీవితంలో కానీ నా యొక్క జీవితంలో నేను కూడా చాలా ఒక తప్పుట్టు అడుగేసినప్పుడు అది ఎంతవరకు వెళ్తుందంటే అది చాలా మరి ఆ దుఃఖకరంగా ఉంటుంది అది. సో ఒకవేళ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక మార్గం ఎన్నుకునేటప్పుడు చాలా ఆలోచించి, నీకు ఓపిక ఉంటే ప్రార్థన చేసి, లేకుంటే దైవ సేవకుల దగ్గరికి, అనుభవం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, లేకుంటే మంచి ఎక్స్పర్ట్స్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, దాని తర్వాత నీవు ఇది ప్రారంభిస్తున్నావు, తర్వాత వచ్చే పరిణామాలు ఏది ఉన్నాయో ఒకవేళ నీవు వాటి విషయంలో స్టడీ చేస్తే
తప్పకుండా తప్పు మార్గంలో మనం పోకుండా ఉండాలి. అది మరణమునకు దారి తీయును అని అన్నది. ఎందుకంటే నా ఇష్ట ప్రకారం నేను ఒక ఉద్యోగం ఉన్నది, ఆ ఉద్యోగంలో ధర్మం సరిగా చేయక, ఉద్యోగం సరిగా అక్కడ డిసిప్లిన్గా ఉండకుండా, మరి నేను ఏదో ఒక వ్యాపారం చేద్దామన్నప్పుడు అక్కడ తప్పుదం అనేది జరిగింది. ఆ తప్పిదము ఈరోజు కూడా ఎన్ని ఏండ్లకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది. అది ఎంత సరి చేసుకుందామన్నా కూడా ఇదైతుంది. దేవుని కృపను బట్టి నడిపింపబడిన అనేక రీతిలుగా దేవుడు బుద్ధి చెప్పి, లేకుంటే నాకు శిక్షించి అనే రీతిగా చాలా రకాలుగా ఆత్మీయమైన పాఠాలు నేర్పిండు. కానీ ఒకవేళ దేవునికి నేను ఒకవేళ ఒబీడియంట్ అయ్యి విధేయున్నై దేవుని చిత్త ప్రకారం పోతే ఇంకెట్లా ఉంటున్నానో ఆ యొక్క ఆత్మీయమైన జీవితం అనేది నాకు అనిపిస్తుంది. సో ప్రభునందు ప్రియులారా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా అయినను అంటాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వాక్యం చదివేటప్పుడు నేను అయినను, కానీ అన్నప్పుడు ఫుల్ స్టాప్, కామా ఉన్నప్పుడు కొంచెం ఆగాలేలే. అయినను అది ఆ తుదకు అది మరణమునకు చేరును. అదే రీతిగా 14:12 కూడా ఒకని ఎదుట సరైనది ఎక్కడబడి మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇది రెండు అర్థాలు. అది మరణము అంటే ఎటు తోచని స్థితి ఉంటుంది, అది దేవునికి దూరం అయిపోయే స్థితి ఉంటుంది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా ఏంటంటే మరి మనం ఏ మార్గంన వెళుతున్నామో మనము ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. మరి ఇరుకు మార్గంలోకి వెళ్తున్నామా? జీవ మార్గం. ఇరుకు మార్గం అంటే జీవ మార్గం. విశాలమైనది ఏంటంటే అది మరణమునకు అది మరణమునకు ఇది అయినది. మనం ఏ మార్గంన వెళుతున్నామో చూడండి. ఎంత సమయం ఇస్తున్నాం. దేవుని మార్గం అనేది విశాలమైనది. యెరూషలేము అనేది విశాలముగా వెళ్ళవలసినది, ఎత్తైన స్థలము, కొంచెం కష్టపడవలసి ఉన్నది. నువ్వేందంటే ఎరికోకు లోకం అనేది ఉండవంటే జారుబండలాగా అక్కడ కూర్చుంటే సైక్కన వెళ్ళిపోతావు. నువ్వు కష్టపడే అవసరం ఏమీ లేదు. ఎత్తైన స్థలం అంటే కష్టపడి నువ్వు ఎక్కుతూ ఉండాలి. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉండాలి. యెరూషలేముకు, ఎరికోకు అయితే నీవు స్లిప్ అవుతా ఉన్నావు. లోకం శరీరాశలని, మరి నేత్రాశ, జీవపుటంబము, ఇవన్నీ ఏదైతే శరీర రీతిగా ఉన్న శరీర కార్యములు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 అక్కడ అధ్యాయాల్లో ఉన్నాయో, ఆ శరీర కార్యాలు నెరవేర్చడానికి నీవేమీ కష్టపడ అవసరం లేదు. ఆత్మీయమైన దానికి ఏంటంటే యెరూషలేము అనే ఎత్తైన స్థలంకు నీవు వెళ్ళాలంటే ప్రతి దినము నీ సిలువనెత్తుకొని వెళ్ళ. ప్రతి దినము అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే పాయింట్అవుట్ నాకు అది మంచిగా అనిపిస్తుంది. ఆ వాక్యం వేరే దాంట్లో మత్తయి సువార్తలో కూడా 2 సార్లు మత్తయి సువార్తలో ఉన్నది అదే వాక్యము 16వ అధ్యాయంలో ఉంటుంది. అదే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మాత్రం నాకు మంచిగా, ఎందుకంటే ప్రతి దినము అనేది అక్కడ ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక దగ్గర మిస్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మరి లూకా ద్వారా చాలా ప్రతి దినమును తను తాను ఉపేక్షించుకొని ఐఎమ్ నథింగ్, నిన్ను నీవు రిక్తునిగా, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకొని నేను ఏమి చేయలేను ప్రభువా, నేను శక్తిహీను, నేను బలహీనున, నేను నిన్ను నీవు డినాయ్ చేసుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువను మోసుకుంటే అప్పుడు నువ్వు ఆయన శిష్యుడిగా అవుతావు, లేకుంటే సక్సెస్ఫుల్ అవుతావు, నువ్వు జయశీలుడు అవుతావు. నువ్వు పరలోక రాజ్యం, ఆ నిత్య రాజ్యమునకు వారసు, ఇక్కడనే ఆ పరలోక ఆనందమును నీవు పొందగలుగుతావు. నీ ఇల్లే నీకు స్వర్గమని, నీ దేహమే నీకు స్వర్గమయమైపోతూ ఉంటుంది. నీ దేహంలోనే నీవు దేవునిలో సంతోషిస్తావు, ఆనందిస్తూ ఉంటావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా నీవు ఏ మార్గమును ఎన్నుకుంటున్నావు? విశాలమైన మార్గము, సంతోషము, శరీర కార్యములు, అక్కడ లోకము అనేది, లోక ఆశలు అనేది దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. అది లోకం ఇస్తున్నది. నీవు ఆయన రక్తం కొనపడి ఉన్నావు. నేను ఇంతకుముందు దేవుని వరము, అది ఏదైతే నీవు రక్షింపబడినావు ఆయన కృపచేతని, ఆయన వరము అది ఒక బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. అది మేబీ అది ఉచితముగా అనుగ్రహింపబడ్డది కాబట్టి ఉండొచ్చు, కానీ అది ఎంతో విలువైనదై ఉన్నది. నువ్వు ఏ మార్గమున వెళుతున్నావు ఒకసారి పరీక్షించు. దీంట్లో ఒకటి ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఏంటంటే 24 hours అనేది టైం ఇస్తూ ఉన్నారు. మరి ఆయనకి ఎంత ఈ యొక్క నువ్వు విశాల మార్గం అయితే నువ్వు ఎంతైనా సమయం ఇచ్చుకో, కానీ ఇరుకు మార్గంలో నీకు వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? 24 గంటల్లో నువ్వు ఎంతగా సమయం ఆయనతో గడుపుతున్నావు? ఇది చాలా
మరి మనం అందరం కూడా ఏంటంటే దాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరమైనది. మరి ఇక్కడ ఎన్నోసార్లు బ్రదర్ పాస్టర్ సందీప్ గారు చెప్తూ ఉంటారు, మనం దేవుని సన్నిధిలో ఎంత సమయం నేను కూడా ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఎంత సమయం గలుపుతూ ఉంటామంటాను. సో కాబట్టి ఏంటంటే ఇరుకు మార్గం అనేది మనము ఎన్నుకున్నప్పుడు అది దేవుని యొక్క బహుమానముగా మనకు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి ఏ రకంగా మనము మరి సిద్ధపాటు కలిగి ఉంటున్నామో. బుద్ధిగల కన్యకలు ఏంటంటే ఆ బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల్లాగా, బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధపాటుగా నీకు నూనె, నీ సిద్ధలో నూనె సిద్ధపరచుకొని ఉన్నావా? వాళ్ళిద్దరికి ఒకటే డిఫరెన్స్ అండి. వాళ్ళు పండుకున్నారు, వీళ్ళు పండుకున్నారు. పెళ్లి కుమారుడు వస్తలే ఇక లేట్ వస్తలే అని ఇద్దరు నిద్రమత్తులే వండుకున్నారు. కానీ ఒక మంచి పని ఏం చేశారంటే వాళ్ళ సిద్ధలో వాళ్ళు నూనె నింపుకొని ఉన్నారు. అంటే నా దేహం అనే ఈ సిద్ధలో ఆ పరిశుద్ధాత్మని యొక్క ఆయన ఆల్రెడీ మనలో ఉన్నాడు. కానీ ఆయనకు ఎంతగా మనం ఆయనకు విధేయత కనపరుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ శరీరంలో ఎప్పుడైతే యేసు క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన అప్పుడే నీ దగ్గర ఆ పరిశుద్ధాత్మ అనేది నీలో నివసించడానికి ఆయన సిద్ధపడి ఉంటాడు. నీవెంతగా ఆయనతో ఎంత సహవాసం కలిగి ఉన్నావో దానిని బట్టి నీ ఆత్మీయ స్థితి లెవెల్ అనేది ఉన్నట్టు గమనించవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నీవు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, దేవుని సంఘమునకు వచ్చి దేవుని బిడ్డలతో ఉండి ఒక బలులో పాల్గొని ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా లోకం తట్టు ఉంటే ఏమవుతుందంటే, మరి ఆ యొక్క మనుష్యునికి, ఆ ప్రయాణికునికి ఏమి సంభవించింది అక్కడ? ఆ నష్టం అనేది సంభవిస్తుంది అక్కడ. ఆ ప్రయాణికుడు ఏమైందంటే దొంగల చేతిలో చిక్కి ఉన్నాడు. దొంగ అంటే సాతాను. మరి ఆడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటాడంట. పేతురు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మన వైపే ఉంటుంది, ఏ లోకం వైపు అవసరం లేదు. ఎక్కడో సినిమా థియేటర్లో కానీ, వైన్ షాప్లో కానీ అక్కడ ఆడు సాతాను ఉండే అవసరం లేదు. ఆల్రెడీ వాడి శిష్యులు వాడు ఏం చెప్తాడో అది వింటాడు. కంప్లీట్గా వాడి చేతిలో ఉంటాడు వాడు. మనమే వాని శత్రువులమైనాం అని దృష్టి అంతా మన మీద ఉంటుంది. నేను ఎవరో ఒక సహోదరుడు ఎప్పుడో చెప్పిండు, నేను గ్రహించిన ఏంటంటే, నాకు గుర్తుంది ఏంటంటే, మనకన్నా ముందు ఈ చర్చిలో ఏమైందంటే సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ముందే వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే మనం డిస్టర్బ్ చేయాలి, మన మైండ్ ఎక్కడనో తీసుకుపోవాలి. శరీరం ఇక్కడనే ఉంటుంది, మన మైండ్ ఎక్కడనో, మనసు ఎక్కడనో ప్రయాణిస్తుంటుంది. ఎక్కడెక్కడనో, లేకుంటే చర్చ్ తర్వాత ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అదే అనేది, లేకుంటే ఆహార విషయంలో కానీ ఏదో ఒకటి తలంపులు ఉంటాయి. కానీ ప్రతిసారి ఆ మైండ్కి చెప్తాడు, నువ్వెక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. ఇది బెతేల్, ఇది దేవుని గృహము. యాకోబు అంటాడు అక్కడనే, ఇది దేవుని గృహము అంటాడు. అంతే, బెతేల్ దేవుని గృహము, దేవుని సన్నిధికి వచ్చినావు. అఫ్కోర్స్ మైండ్ ఎక్కడన్నా వెళ్తుంది, అయినా కూడా ప్రతిసారి దానికి సముదాయించుకుండాలి. మనసుకు వెరువకే అని పాట పాడుతుంటాం. అది మనసు వెరిగిపోతుంటుంది, ఎప్పుడు ఎక్కడ డిస్టర్బ్ అయితేనే ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడు గద్దిస్తూ ఉండాలి మనం. సో కాబట్టి ఏంటంటే, ఒకవేళ నీవు మరి నీవు రక్షింపబడిన తర్వాత కూడా, నీవు ప్రయాణికుడు యాత్రికుడు అని గ్రహించి కొంతకాలం గ్రహించిన తర్వాత కూడా ఒకవేళ సాతాను ఉచ్చులో పడిపోతే ఏంటంటే వాని చేతిలో నీవు చిక్కుతావు. నంబర్ 1, ఈ ప్రయాణికుడు కూడా ఆ దొంగల చేతిలో చిక్కి ఉన్నాడు. తర్వాత దొంగ ఏం చేసిన, బట్టలు దోచుకొని ఉన్నారు. అతన్ని ఉన్న వస్త్రాలన్నీ దోచుకొని, ఏ రీతిగా మనం సిగ్గుమాలిన వాళ్ళం అవుతాం. ఆదాము అవ్వలు కూడా ఏంటంటే ఆ పాపము చేసినప్పుడు వారి యొక్క వస్త్రం లేదని వెళ్ళి దేవుని సన్నిధిని అంత మర్చిపోయి అంజూరపు కచ్చడపులు, వాళ్ళ తెలివి జ్ఞానం పడిన అంజూరపు కచ్చడలు వాళ్ళకు చుట్టుకొని ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు దేవుడు లేనిది అన్నప్పుడు నీకు వస్త్రహీనుడవైపోతావు అన్నాడు. నీకు రక్షణ అలంకారం ఇస్తానంటున్నాడు. ఇక్కడ అనేకమైన వస్త్రములు దేవుడు మనకు ఆశీర్వాద సంబంధమైన రక్షణ అలంకారములు మనకు ఇస్తానంటున్నాడు. అనేక రీతిగా మన యొక్క మంచి బంగారు ఆభరణాలు కూడా దేవుడు మనకు అలంకరించాలనుకుంటున్నాడు. సో కాబట్టి బట్టలు దోచుకొని దొంగలు అతన్ని కొట్టి గాయపరుస్తూ ఉంటారు. గాయపడిపోతాం చాలా విధాలుగా. మరి ఆ యొక్క ఉపమానంలో మనం చూడవచ్చు.
నాలుగో విషయం ఏంటంటే దొంగలు కొర ప్రాణముతో విడిచిపోయి ఉన్నారు. తుదకు అది మరణమునకు దారి తీరని మనము ఇంతకు అది సామెతల గ్రంథంలో చూసినాం కదా. కొన ప్రాణముతో విడిచిపోయినారు ఇక్కడ. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఒకవేళ చాలాసార్లు ఉపవాస కూటమని, దేవుని సన్నిధిలో మరి బేస్తవారం అని, ఆదివారం అనేది మనం కూడుకుంటుంటాం. మన వ్యక్తిగతంగా కూడా ఆ సాతాను ఈ రీతిగా మనల్ని ఇదన్నప్పుడు మనం ఒక పశ్చాత్తాపం అనేది చెందాలి. దేవుడు మనకు అనేకమైన తరుణాలు ఇస్తూ ఉంటాడు మనకు. కాబట్టి ఈ రకంగా మనకి ఏ విధమైన ఏంటంటే మన యొక్క భక్తి, మన యొక్క నీతి ఏది మనల్ని రక్షింపబడదు. కేవలమైన కృపను బట్టి మనం రక్షింపబడి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకో పట్టణము లోకం అనేది మనం వదిలితే, లోకం అనేది మనం చిక్కుపడిపోతే, ఈ యొక్క ప్రయాణికుడు ఏ రీతిగా దొంగల చేతిలో పడి ఉన్నాడో, సాతాను చేతిలో పడి ఏ రీతిగా నష్టపోయి ఉన్నాడో, జీవ మార్గం విడిచిపెట్టి జీవ జలములు ఉండే, జీవ ఊట ఉండే ఆ యొక్క యెరూషలేమును, ఎత్తైన స్థలమును విడిచిపెట్టి దిగుడు స్థలం అనే ఎరుకోకు వెళితే ఎంత నష్టపోయినాడో, అదే రీతిగా లోకమును చూస్తే నీవు లోకమును లోకము మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మరి ఏ రకంగా ఏ మార్గం అనేది నీవు ఎన్నుకుంటావో ఒకసారి నేను పరీక్షించుకోవాల్సిన అవసరమైనది. మరి ఆ యొక్క దొంగ చేతిలో పడితే ఆ లేవీయుడు పాస్ అయిపోయినాడు. బహుశా వాళ్ళు యెరూషలేం నుంచి వాళ్ళు యెరూషలేముకు వెళ్తున్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. వాళ్ళు యాజకుడు లేవీయుడు అక్కడ వెళ్తున్నారు. అక్కడ దొంగను చూస్తున్నారు, వెళ్ళిపోయినారు. కానీ ఒక సమరయుడు వచ్చి అక్కడ, సమరయుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి వాడిని చూసి ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఇక్కడ మొదట అతడు ఆ పరిసయ్యుడు అతన్ని చూచిండు. వాళ్ళు కనీసం చూచిరు కానీ వెళ్ళిపోయారు. నెక్స్ట్ అతనిపై జాలిపడేను అన్నాడు. యేసుక్రీస్తు నీపై నాపై కూడా జాలిపడి ఉన్నాడు. కొర ప్రారంభంతో ఉన్న వాడిని దగ్గరకు పోయినాడు, దగ్గరికి వెళ్ళినాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా దగ్గరికి, ఆయనను మనం వెతకలే, ఆయన వెతికి మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోకి వచ్చానని లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సో మన దగ్గరికి వచ్చిన నూనె ద్రాక్ష రసం పూసి ఆ గాయములను ముచ్చిన్నాడు. మన గాయములను ఆయన మాన్పి, ఇవన్నీ ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ప్రారంభ దశలో ఎప్పుడు మర్చిపోకూడదు. సో కాబట్టి ఈ మంచి సమరయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క రక్తమును దారపోసి, ఆయన ద్రాక్షారసం ఏ రీతిగా చేసిండో ఆ యొక్క రక్తము తన శరీరమును దారపోసినాడు. ఆయన రక్తమును కార్చున్నాడు. అందుకే ఆయన శరీరం అనే సాదృశ్యంగా ఆ రొట్టెలో మనం ఆయన శరీరంలో మనం పాల్గొంటాం. ఆయన శరీరం గాయపరచబడినాడు. ఒక రొట్టె రావాలంటే, రొట్టె తయారు కావాలంటే మనం ఒకసారి మనము గమనిస్తే పొలములో ఒక విత్తనం వేయబడుతుంది. ఆ విత్తనము ఎండకు, వానకు, చలికి అన్ని తట్టుకొని ఒక మంచి ఒక విత్తనములు తయారవుతుంది. అది ఒక గుత్తిగా తయారవుతుంది. అది ఒక వెన్నుగా తయారవుతుంది. ఆ వెన్ను అయిన తర్వాత అది కొట్టబడుతూ ఉంటుంది. అది కొట్టబడిన తర్వాత అది మరి ఫ్లోర్ మిల్లు వేసి అది పిండిగా తయారవుతుంది. పిండిగా తయారైన తర్వాత అది అది ఎంతో ఆ పిండిగా ఎంతో మరి మైదా పిండిని ఈ బేకరీలో దాన్ని చూస్తూ ఉంటే అది ఎంతగా పీసుకుతుంది. మనం కూడా మన రొట్టె చేస్తే కూడా ఎంతగా పిండిని కలపవలసి వస్తుంది. అది ఎంత బాధపడుతుందో ఒకసారి చూడండి. తర్వాత ఏంటంటే రొట్టెని బాగా కొట్టి పెన్నం మీద వేయాలి. పెన్నం మీద కాల్చిన తర్వాత నీకు రొట్టె అవుతుంది. అదే మాదిరి ఆయన శరీరమును మనం ఆ రొట్టెను, ఇవన్నీ అర్థాలు భూమిలో విత్తనం వేసినప్పటి నుంచి నీకు రొట్టె తింటున్నావు అంటే ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. నేను సింపుల్గా చెప్పినా కానీ వాటన్నిటిని మీరు ఊహించుకోండి. ఆయన ఆ యొక్క శ్రమలన్నీ నీ కొరకు నేను పొందవలసిన శ్రమలన్నీ ఆయన సిలువలో పొందినాడు. ఆ రొట్టెనే, ఆయన శరీరమనే మనం జ్ఞాపకం చేసుకుని మనము ఈ బలలో పాల్గొంటున్నాం. అదే రీతిగా ఆయన రక్తం కార్చున్నాడు. ఎంత మామూలుగా ఏంటంటే ఒక మనిషికి 5 లేకుంటే 5.5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. ఆ రాత్రి అంతా ఆయన గాయపరిచి ఉన్నారు. ఆ త్రువ వెంబడంతా ఆయన వస్తూ ఉన్నాడు. యెరూషలేము వీధులలో వస్తూ ఉన్నాడు. ఆ సిలువ ఇంకా మీదికెళ్ళి 150 కేజీలు ఏమో అక్కడ సిలువను మోసుకొని వస్తూ ఉన్నాడు. ఆ సిలువ మీద మళ్ళీ తిరిగి మరి ఆయన ఎంత రక్తం ఉన్నదో, అది దేవుడు కాబట్టి ఆ రీతిగా రక్తం ఉన్నది. మామూలు వాళ్ళకంటే రక్తం వెళ్ళిపోయి ఎక్కడో చనిపోతారు అనుకుంటా.
ఆ శిలువ మీద కూడా శిలలతోని గాయము చేసినప్పుడు కూడా, కాళ్ళకు గాయం చేసినప్పుడు ఎంత రక్తం కారిపోయిందో. ఆయన దేవుడు కాబట్టి నీ కొరకు నా కొరకు అంత ధారాళముగా తన రక్తం దాచి. సో ఆ మంచి సమరయుడు మళ్ళీ ఆయనను పోలి నడుచుకుందాం. ఆ యొక్క త్యాగము, ఆయన యొక్క త్యాగం బట్టే ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం అనేది, ఆ యొక్క గాయపడిన ఆ యొక్క ప్రయాణికునికి ఏ రీతిగా దొంగలచే గాయపడిన వారికి ఏ రీతిగా పరామర్శించిన్నాడో, పరలోకపు తండ్రి శరీరధారి అయి మనిషి కుమారునిగా వచ్చి నీ కొరకు నా కొరకు కూడా మనకు కూడా చివరిగా ఒక మాట చూద్దాం. ఏంటంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మన యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉండే. ఏ రకంగా అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 5 నుంచి 6 వచనాలు చదివి అది ముగించుకుందాం. మన పరిస్థితి ఆ రీతిగా ఉండే. ఆ రీతి మన యొక్క పుండులన్నింటినీ ఆయన స్వస్థపరిచున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. చదవమ్మా. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను ఎలా కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. ఈ యొక్క ఆయన యొక్క శరీరమే, ఆయన రక్తమే మన యొక్క పాపములన్నిటి మెత్తం చేయబడ్డం. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన నీవు ఎలాగూ తప్పించుకుందువని మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ మంచి సమరయుని ఆయనను పోలి నడుచుకుందాం, ప్రార్థించుకుందాం.